పేట విజయవాడ వెళ్ళే హైవే కూడా మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి కానివ్వండి లేకపోతే ఉప ముఖ్యమంత్రి అందరు మంత్రులు కూడా పనిచేస్తున్నారు, అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ ఆయన కూడా వాళ్ళ తండ్రి గారి వర్ధంతి వాళ్ళు అయినప్పటికీ ఆయన కూడా ప్రజల్లోకి వెళ్ళి అక్కడ పర్యటిస్తున్నారు, ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది, మీరేం చెప్పబోతున్నారు దీనికి సంబంధించి? ముందుగా ఓయో వీక్షకులకి, మీకు ప్యానల్లోని పెద్దలందరికీ, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. ఈ సమయం చాలా విలువైనది. ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నష్టపోయింది, ప్రాణాలు కోల్పోయింది, ఆస్తులు కోల్పోయింది మా ప్రాంతం. మా ప్రాంత ప్రజలు చాలా నష్టపోయారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో వరద వచ్చి రావడం, మున్నేరువాగు పొంగడం, అది మా జిల్లా మీద పడడం, ఇవన్నీ జరిగి చాలా ఇబ్బందులు గురై ఉన్నాం. నేను మీ ద్వారా అన్ని మీడియా సంస్థలకి, ఛానల్స్కి, అట్లానే రాష్ట్ర ప్రజలందరికీ, అన్ని పార్టీల నాయకులకి, ఆయా పార్టీలకి నా విన్నపం ఏంటంటే, దయచేసి ఈ విషయాల మీద రాజకీయం చేయకుండా, రాజకీయాలు మాట్లాడకుండా, ఎవరికి తోచిన సాయం, ఎవరికి తోచిన పని, ఎవరికి తోచిన సలహా, ఎవరికి చేతనైన పని వాళ్ళు చేసి, ముఖ్యంగా మా ప్రాంత ప్రజల్ని, మమ్మల్ని, అక్కడ నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా అందరికీ విన్నవించుకుంటున్నాను. అయితే కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ వర్షం వస్తుందని, అత్యధికంగా వస్తుందని చెప్పేసి వారం ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది. హెచ్చరించిన తర్వాత ముందస్తు చర్యలు కనుక తీసుకొని ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఇంకోటి, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంత కష్టపడాల్సిన పని కూడా ఉండేది కాదు. ప్రభుత్వం ఇంత కష్టపడాల్సిన, ముందుగానే ఎక్సర్సైజ్ చేసి తరలించేసి ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా కాపాడటానికి అనేక రకాల అవకాశాలు ఉన్నప్పటికీ కొంత ఎక్స్పెక్ట్ చేయకపోవడం కావచ్చు, అలసత్వం వహించడం కావచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు. అయితే లేట్ అయిన మాట వాస్తవం, ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అయితే వాటన్నిటినీ మనం ఈ సమయంలో ఒకరినొకరిని విమర్శించుకుంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షం విమర్శించడం, ప్రతిపక్షాన్ని ప్రభుత్వం విమర్శించడం, ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేయాల్సిందిగా, అలాగే మీ ద్వారా మా పార్టీ కార్యకర్తలకి, మా నాయకులకు కూడా మేము విన్నవించుకుంటుంది ఏంటంటే, దయచేసి ఖచ్చితంగా మీరు కూడా ఆయా ప్రాంతాల్లో రంగంలోకి దిగి చేతనైనంత సాయం చేసి ఆదుకోవాల్సిందిగా నేను మా ప్రాంత ప్రజల ద్వారా వేడుకుంటున్నాను. విజయ్ గారు, రెండు రాష్ట్రాల్లో కూడా అటు ప్రభుత్వాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి లేకపోతే మిగిలిన సంబంధించిన సంస్థలు అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రజలను ఆదుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఆదుకోవాలి డెఫినెట్గా. సరే, నష్టము ముందే అంచనా వేశారా, వేయలేదా, అనుకోకుండా వచ్చిందా, ఇదంతా అయినప్పటికీ జరగాల్సిన నష్టం కొన్ని చోట్ల జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క మంత్రి కూడా మా వైపు తిరిగి చూడట్లేదు అని పొద్దున్న నుంచి చాలామంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఇందాక రవి గారు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పర్యటిస్తున్నారు. అయినా కూడా మా దాకా సహాయ కార్యక్రమాలు రావట్లేదు, మమ్మల్ని కూడా ఆదుకోవాలి, మా వైపు కూడా మంత్రులు రావాలి అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు?